హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగుమూరి దేవదాస్ గారు రచించిన కీర్తనని ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఇంకొక కీర్తనని ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు రక్షించిన దేవ, మీకే స్తుతి స్తోత్రములు. మీ కృప చూపించి మమ్మల్ని కాపాడుతున్న విధానంకై వందనములు. మేము ఈరోజు ఒక కీర్తనని ధ్యానించుండగా అందులో ఉన్న అర్థాన్ని మాకు అర్థం చేయండి. మేము ఈ పాటలు పాడుచుండగా అర్థం గుర్తిరిగి ప్రభా నేను స్తుతించడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి. మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనలకి ముంగుమూరి దేవదాస్ గారు రచించిన కీర్తనని మనం ధ్యానిస్తున్నాం. రక్షక నా వందనాలు. మొదటి 27 చరణాలు మనం ధ్యానించడం అయింది. ఇప్పుడు 28 నుంచి 36 వరకు చూసుకుందాం. రాగం వచ్చేసి జంజాటి, తాళము తిశ్ర చాపు. రక్షకుని చరిత్ర గురించిన పాట. రక్షక నా వందనాలు. రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు. వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు. రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. నాలో ఉన్న వ్యాధి భారం అంతా నువ్వే మోసి నన్ను నుంచి ఆ భారాన్ని దించివేసావు. ఆ వ్యాధి నుంచి నాకు విడుదల ఇచ్చావు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు. శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు. రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. నాకు పడాల్సిన శిక్ష భారం అంతా నువ్వే మూసి నా మీద నుంచి శిక్షని దించివేశావు. కాబట్టి దేవా, నీకే నా వందనాలు. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, మన అతిక్రమములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకి స్వస్థత కలుగుచున్నది. మనం మోయాల్సిన పాపాన్ని, మనకు రావాల్సిన పనిష్మెంట్ అంతటినీ యేసయ్య మన కోసం హ్యాపీగా యాక్సెప్ట్ చేసేసారు. మరణముంది మరణ భీతి మరలకుండ చేసినావు. మరణముంది మరణ భీతి మరలకుండ చేసినావు. రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. యేసయ్య మరణం ఉంది. మరణం అంటే భయం లేకుండా మనందరికీ చేశారు. ఎందుకంటే మనం చచ్చిపోయాక ఇంకేం లేదనే భయం మనకు ఉండదు. చనిపోయాకనే అసలైన జీవితం ఉందనే నిశ్చయత మనకి దేవుడిచ్చారు. ఒక హోప్ ఇచ్చారు. ఒక గొప్ప మార్గాన్ని, వేని మనకు ముందు పెట్టేసి ఆయన వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఇంకా అసలు భయపడాల్సిన అవసరమే లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిని వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. మరణముంజయించి లేచి తిరిగి బోధ చేసినావు. మరణముంజయించి లేచి తిరిగి బోధ చేసినావు. రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. మరణాన్ని జయించి లేచి, మరణంలోంచి, అసలు అంతకుముందు ఎవ్వరు చనిపోయిన వాళ్ళు తిరిగి లేవలేదు, లేచి తిరిగి మనకు ఒక బోధ చేశారు, ఒక లెసన్ నేర్పించారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను.
నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకున్నావు, నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకున్నావు రక్షకానా వందనాలు, శ్రీరక్షకానా వందనాలు. నిత్యము నాతోనే ఉండడానికి దేవుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఎలాగా? ఏసే మానవునిగా ఉన్నప్పుడు మనతో ఉన్నారు కదా, చనిపోయాక మీకోసం నేను ఆదరణకర్తని పంపిస్తాను, ఆదరణకర్త నిత్యం మీతోనే ఉంటాడు, మీకు సహాయం చేస్తాడు, తెలివినిస్తాడు, ఆలోచననిస్తాడు, తప్పుకి చెడుకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనపరుస్తాడని చెప్పారు కదా. అలా ఆదరణకర్తగా మనతోనే ఉండడానికి దేవుడు నిర్ణయించుకున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆదామప్పుడు ఉన్నారు, తర్వాత ఏసయ్యగా ఉన్నారు, ఏసయ్య చనిపోయాక కూడా ఆదరణకర్తగా మనతో ఉన్నారు. మనం దేవుని దగ్గరికి చేరుకునే వరకు మనతోనే, యుగ సమాప్తి వరకు మనతోనే, ఏసయ్య మనతోనే ఉన్నారు. సృష్టికి బోధించుడని శిష్యులకు చెప్పినావు, సృష్టికి బోధించుడని శిష్యులకు చెప్పినావు రక్షకానా వందనాలు, శ్రీరక్షకానా వందనాలు. సృష్టి అంటే చాలామంది ఉంటారు కదా, చాలా రకరకాల జనాలు, రకరకాల జాతులు వాళ్ళు, రకరకాల భాషల వాళ్ళు. అందరికీ ఓన్లీ క్రైస్తవులకి మాత్రమే బోధించమని చెప్పారా? వాళ్ళకి నచ్చిన వాళ్ళకే పక్షపాతం చూపిస్తూ బోధించమని చెప్పారా? లేదు, అందరికీ బోధించాలి. పిల్ల తల్లికి బోధించాలి, తల్లి పిల్లకి బోధించాలి, తండ్రి బిడ్డకు బోధించాలి, ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి, మన సహోదరి సహోదరుల అందరికీ మనం బోధించాలి. ఎవరెవరికైతే సువార్త అవసరమో వారందరికీ సువార్త మనం బోధించగలగాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి స్నానముంద రక్షణంబుగల్గునన్నావు, నమ్మి స్నానముంద రక్షణంబుగల్గునన్నావు రక్షకానా వందనాలు, శ్రీరక్షకానా వందనాలు. నమ్మి స్నానం చేస్తే అంటే మనం రోజు చేసే స్నానం కాదు, బాప్తిస్మం పొందితే అంటే కేవలం శరీరం మీద నీళ్లు పోసేసుకుని వచ్చేస్తే కాదు, మనసు మారాలి. మన జీవితంలో మన క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆ క్యారెక్టర్లో మనం చేస్తున్న తప్పుల్ని మనం ఫస్ట్ కన్ఫెస్ చేయగలగాలి, రిపెంట్ అవ్వగలగాలి. దానికి మన మిస్టేక్స్ మనం రిపెంట్ అయ్యామని సింబాలిక్గా మనం దేవుని కోసం స్నానం చేయాలి. దాన్నే బాప్తిస్మం అంటాం కదా. అలా ఎవరైతే విశ్వసించి వారి తప్పులు ఒప్పుకొని బాప్తిస్మం చేసి రక్షణ పొందుకుంటారో వాళ్ళందరూ యేసుక్రీస్తులోనికి చేర్చబడతారు. ఇలా బోధించింది ఎవరు? యేసయ్య. ఇలా చేసిన వాళ్ళందరికీ రక్షణ కలుగుతుందని ఆయన బోధించారు. కాబట్టి నీకు మా వందనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దీవించి శిష్యులను దేవలోకమేగినావు, దీవించి శిష్యులను దేవలోకమేగినావు రక్షకానా వందనాలు, శ్రీరక్షకానా వందనాలు. దీవించి తన శిష్యులను ఎవరినైతే ఏర్పరచుకున్నారో వాళ్ళందరినీ బ్లెస్ చేసి దేవుని పరలోకంలోనికి ఆఖరిగా దేవుడు ఆకాశంలోనికి ఎత్తబడడం జరుగుతుంది. అది మనం లూకా సువార్త 24వ అధ్యాయం 51వ వచనంలో చూస్తాం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. తర్వాత నరకము తప్పించి మోక్షపురము సిద్ధపరచినావు, నరకము తప్పించి మోక్షపురము సిద్ధపరచినావు రక్షకానా వందనాలు, శ్రీరక్షకానా వందనాలు. మనందరికీ నరకమే కదా గతి, కానీ దాన్ని తప్పించి మనకి మోక్షపురాన్ని సిద్ధపరిచారు. ఆ మోక్షపురంలోనికి వెళ్ళాలంటే మన జీవితంలో మనం మార్పులు చేసుకుంటూ దేవుడు చెప్పింది ప్రతిదీ నమ్ముతూ విశ్వసిస్తూ వాటిని జీవితంలో ప్రవర్తనలో చూపిస్తూ కనికరం చూపిస్తూ దయ చూపిస్తూ ప్రేమ చూపిస్తూ ఏమైతే చెప్పారో వాటన్నిటినీ చేస్తూ మితంగా మాట్లాడుతూ ఇంకా ఆయన చెప్పిన ప్రతి టీచింగ్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే మనం ఆ మోక్షపురాన్ని
ఆ పరలోకపు పౌరసత్వాన్ని, సిటిజన్షిప్ని పొందగలుగుతాం. యోహాను సువార్త 14:3 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును పరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఎదుటకు మిమ్మును తీసుకొని పోదును. ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు? పరలోకానికి. ఆ పరలోకంలో ఏముంటుందంటే ప్రకటన గ్రంథం మనం 20:14 చూసుకుంటే మరణము మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎవరిదైతే జీవగ్రంథంలో రాయబడదో వాళ్ళంతా అగ్నిగుండంలో పడవేయబడతారు. ఎవరైతే దేవుని దాంట్లో రాయబడతారో అప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ ఏముంటుంది? దేవుడే వాళ్ళతో కాపురం ఉంటాడు. వాళ్ళందరూ దేవుని ప్రజలై ఉంటారు. మనమంతా దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. వారి కన్నులో ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. కాబట్టి ఇవన్నీ మన కోసం ఏర్పాటు చేసిన దేవాది దేవునికి రక్షకాన వందనాలు, శ్రీరక్షకానా వందనాలు. యేసయ్యా, ఈ కీర్తన ద్వారా ఎంత మంచి విషయాన్ని మాకు తెలియజేసినందుకు మీకు వందనములు చెల్లించుకుంటూ, యేసయ్యా నేనైతే ప్రయత్నం చేస్తున్నాను, ఇది ఎవరి చెవినైతే పడాలని మీరు ఆశపడుతున్నారో వారి వినులాగా సహాయం చేయండి. ఇవి మేము కేవలం రాగం మట్టుకు ప్రభా ట్యూన్ బాగుందని పాడడం కాదు, కానీ వాటి వెనుక ఉన్న అర్థాన్ని మా హృదయంలో పాతి పెట్టుకోవడానికి సహాయం చేయండి, భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. మేము నిన్ను హృదయపూర్వకంగా స్తుతించుటకు, ఆరాధించుటకు, మా నోటితో వచ్చే ప్రతి మాట యథార్థంగా పలకగలుగుటకు కృప చూపించండి. మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించమని వేడుకుంటూ మీ సన్నిధికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి.